సో డాక్టర్ గారు మనం కాల్షియం రిచ్ ఫుడ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు పాలు యాక్చువల్గా. చిన్నప్పటి నుంచి మన బుక్కుల్లో కూడా పాలు, గుడ్లు, కూరగాయలని చదువుకున్నాం యాక్చువల్గా. కానీ ఇప్పుడు పాల మీద వివాదం నడుస్తుంది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనే ఒక వర్డ్ ఉపయోగించి పాలు తాగొద్దు, పాలు మంచిది కాదు అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు ఆర్థోపెడిక్ మనకు కావాల్సింది కాల్షియం. సో కాల్షియానికి పాలు కావాలా వద్దా? పాలు తాగితే ఎవరు తాగాలి, ఎవరు ఆపేయాలి? పాలు అనేది అందరికి కంపల్సరీ. ఇట్స్ లైక్ ఫుల్ మీల్, స్పెషల్లీ చిన్నపిల్లల్లో చాలా ఇంపార్టెంట్. ఈ రోజు రేపుల్లో అంటే కొంచెము ఫుడ్ టాబూస్ అనేది వస్తుంది. అంటే ఈ గ్లూటిన్ ఫ్రీ డైట్ అని, లాక్టోస్ ఫ్రీ అనేది అది కొంతవరకే నిజం. ఎవరికైతే ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందో వాళ్ళు ప్రాబబ్లీ పాలు తీసుకోకూడదు. కానీ జనరల్గా 99% వాళ్ళకు మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్లో 2-3 కాల్షియం ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో అది హెల్తీ వే. నాట్ ఓన్లీ కాల్షియం, గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది అండ్ వేరియస్ అదర్ గుడ్ థింగ్స్ ఉంటాయి మిల్క్లో. మిల్క్ కానీ పెరుగు కానీ ఇవి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మన ఇండియన్ కల్చర్ భోజనం తర్వాత పెరుగుతో ఎండ్ చేస్తాం. అది వెరీ గుడ్ కల్చర్. పెరుగు ఎలా అంటే కాల్షియం ఇస్తుంది, ప్రోబయాటిక్స్ అంటే మన ఉన్న మంచి బ్యాక్టీరియా, గట్లో ఉండే బ్యాక్టీరియాను అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకని చాలా ఇంపార్టెంట్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.